ఇక నెంబర్ 2 మీ అందరికీ తెలుసు వైఆర్టీవీ మొట్టమొదటిసారి యుద్ధం ప్రకటించింది. ఇక్కడ కండ్ల ముందు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే చూడలేక నిజంగా కూడా ఒక మనిషిగా మానవత్వం ఉండి నేను ఏమీ చేయలేకపోయాననే నిస్వార్థంతో బాగా ఆలోచించి మదనపడి దాదాపుగా 3-4 రోజులు అన్నం తినకుండా పశ్చాత్తాపానికి గురైన నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక వ్యక్తులలో నేనే చెప్తున్నా. దాంతోపాటు మార్పు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం చేస్తుందేమో అనుకున్నా. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మనం చూసినాం. దాంట్లో ఏ విధంగా కూడా మన పూలు అమ్ముకున్నారు, ఏ విధంగా పని చేసుకున్నారు, బ్రష్ చేసుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఆ ఫ్రీ బస్సుతోని జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూసాం. అయితే దీంట్లో భాగంగా ఇంకొక అంశాన్ని కూడా మీ అందరికీ చూపెట్టాలి. ఇదే కండ్ల ముంగట నాకు జరిగిన సంఘటన నిజంగా కూడా ఒక ఆటో డ్రైవర్కు సంబంధించి తన జీవనాధారం కేవలం ఈ 3 చక్రాల బండి మీదనే నడుస్తుందంట. చాలామంది హైదరాబాద్లో చాలామంది కూడా వాళ్ళ జీవనాధారం కేవలం ఆటో చక్రాల మీద మాత్రమే నడుస్తుంది. దీనికి ఈఎంఐ కట్టాలి, గిరిగిరి చిట్టు ఉంటుందట, ఫైనాన్స్ వాళ్ళు ఉంటారట. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఇంటికి 4 రూపాయలు కూడా తీసుకెళ్ళి వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించి ఆరోగ్య విషయంలోనైతేనే, కుటుంబ పోషణ అయితేంది, చదువుల విషయంలో అన్నిట్లో కూడా ఇదే వాళ్ళకు జీవనాధారం. అయితే దీనికి సంబంధించి భారీ దెబ్బపడి ఒక ఆటో డ్రైవర్ చనిపోతుంటే అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా నా జీవితంలో నేను కన్నీళ్లు పెట్టుకున్న అరణ్య రోదన అంటే ఆ రోజు. వెంటనే ఫ్రీ బస్ కరెక్టా కాదా అంటూ నేను మొట్టమొదటిసారిగా ఇదే వైఆర్టీవీ లోగో పట్టుకొని బస్సులలో తిరుగుతూ పూర్తి స్థాయిలో కూడా మొత్తం అంటే వాస్తవాలు ఏందో తెలియజేసి టికెట్ కూడా తీసుకున్నాం. మళ్ళీ మా ముఖ్యమంత్రి తెలవాలి. టికెట్ తీసుకొని వాళ్ళందరికీ సంబంధించి వాస్తవాలు ఏందని చూపెడితే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నా మీద నమోదైంది అక్కడే. ఎందుకంటే ప్రభుత్వానికి అగనెస్ట్గా, నేను అగనెస్ట్గా కాదు, ఒక వ్యక్తి మన కళ్ళ ముందు మరణిస్తూ ఉంటే అతని ఆత్మఘోష వాళ్ళ కుటుంబానికి సంబంధించి చిన్న పిల్లలండి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత బాధ ఉంటుంది. ఏ విధంగా తను జీవితం కాలం వెళ్ళదీయాలి. భర్త లేడు, రేపేదన్నా కష్టం వస్తే ఇంటికి ఎనగర్రలేక భర్తనే కదా, లేదా తండ్రి ఉంటాడు. తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు బిడ్డకు పెళ్లి చేసిన తర్వాత ఆయన చనిపోతే వాళ్ళ భర్త దిక్కు దివానెవరు? ఆ బాధలో నేను వైఆర్టీవీ లోగో పట్టుకొని బస్సులలో వాస్తవాలు ఏంది అని నిరూపిస్తే ఏమన్నారు అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేదా ఇతరత్ర ఉద్యోగాలు చేసేటోళ్ళకి అవసరం ఉంటుంది, కానీ మాకేం అవసరం బిడ్డ అని పల్లెటూరు వాళ్ళను. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు దేనికోసం? ఏం లాభం ఉంటుంది బస్సు వల్ల? 10 రూపాయలు మేము పెట్టుకోమని చాలామంది నా ఆడబిడ్డలు చెప్పారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆటో డ్రైవర్ల మరణాలు 1, 2, 3 ఇట్లా వస్తూ ఉంటే నిజంగా నాకు ఆందోళన కలిగింది. మరి ఇలాంటి బాధాకరమైన సన్నివేశాన్ని చూడడానిక మనం ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని చాలా బాధపడ్డా. దాంట్లో భాగంగా ఏది అంటే చాలా చోట్ల ఆటో డ్రైవర్లు నాకు నిత్యం కలిసినప్పుడు కూడా రంజితన్న మీరు మా గురించి చెప్తారు, చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ తోటోడు చనిపోతూ ఉంటే కన్నీళ్ళ సంబంధించిన వేదన కూడా కనబడుతుంది అంటూ కన్నీటి దృశ్యాలు నా కళ్ళ ముందు చూసి ఈరోజు మీ ముందు కేవలం వైఆర్టీవీ లోగో పట్టుకొని ఇక్కడ వార్తలు చదివే కాదు, పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళ బాధను కనీసం నేను ఏం చేయలేకపోతున్నాననే ఒక రోజు ఒక వార్తను నేను చాలా క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా, దాంట్లో వాస్తవాలను మొత్తం చెప్పకపోయినా కూడా ఆ రోజు అన్నం తినకుండా పడుకునే రోజులు చాలా ఉన్నాయి శాటిలైట్ ఛానల్లో. నేను నిజం చెప్తున్నా, నేను జర్నలిజం అంటే భయంకరమైన పిచ్చి నాకు. కేవలం ఈరోజు వైఆర్టీవీ మీద కుట్రలు చేసి దీంతోపాటు చాలా ఛానళ్లలో కూడా నేను రెడీగా పెట్టుకున్నా, ఇంకో 4-5 ఛానళ్ళు కూడా రెడీ చేసుకున్నా. కుట్ర ఏ విధంగానైనా ఉండొచ్చు, దెబ్బ కొట్టడానికి శత్రువు ఏ విధంగానే దెబ్బ కొడతాడు, కానీ నేను శత్రువును పెట్టుకోలే. ఇక్కడ నేనేందంటే ప్రభుత్వం చేసే తప్పిదాలను మాత్రమే ఎత్తి చూపే ప్రయత్నం చేసిన. దాంట్లో భాగంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఒకటే వాదన, అన్నా 500 వస్తున్నాయి ఏం చేయాలనే, అన్నా 500 వస్తున్నాయి ఏం చేయాలి, ఇందులో ఈఎంఐ ఎట్లా కట్టాలి, పెట్రోల్ ఎట్లా పోపియాలి, లేకపోతే డీజిల్ అయితే ఎట్లా పోపియాలి, దీనికి సంబంధించి ఎట్లా మేము రన్ చేయాలి, మా కుటుంబానికి ఇట్లా ఇంటికి ఎట్లా వెళ్ళాలి, మా భార్య పిల్లలకు సంబంధించి ఎట్లా పోషణ చేయాలి, పిల్లల చదువులు ఏందన్నా అని అడుగుతున్నారు. మాకు అనారోగ్యం వస్తుంది, ఆటో తోలి బ్యాక్ పెయిన్ వస్తుంది, దానికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తే ఏంది అని అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందా? మొన్న అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయిగా కూడా అక్కడ అసెంబ్లీ సమావేశాలలో ఆటో డ్రైవర్లకి ఇస్తా అన్న దాన్ని ఇవ్వమంటూ కూడా బీఆర్ఎస్ ఆర్గ్యూ చేసింది కదా, పంచాయతీ పెట్టింది కదా, దాని గురించి ఎక్కడన్నా మాట్లాడిల్లా? లేదు కదా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నా. అయితే దీంట్లో నాకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వైఆర్టీవీ చేసిన మొదటి పోరాటం అదే, తొలి విజయం కూడా అదే. నేను చాలా గర్వంగా చెప్తా. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళందరూ
బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద బిడ్డలండి. కేవలం 3 పూటల బువ్వ కోసం పొద్దంతా పొల్యూషన్లో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ వాళ్ళు నరకయాతన పడుతూ చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటూ కూడా రోజు జీవనం సాగిస్తారు. చాలా చీప్గా కొంతమంది చూడొచ్చుగాక, కానీ వాళ్ళు నిజమైన హీరోలని నేనంట. ఇక దీనితో పాటుగా ఒక్కసారి చూడండి, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమల్లో ప్రభుత్వం వైఫల్యంతో ఆత్మహత్యలు పాల్పడ్డ వారి సంఖ్య 93. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తుందండి? నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది? 93 మంది అండి. కేవలం 365 రోజులలో విద్యార్థులు 44 మంది మరణిస్తే నా ఆటో అన్నలు 93 మంది మరణించారు. దీనికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిల్లా? లేదు. మరి దాంతోపాటు 93 మంది మరణించారు. ఇది అధికారిక లెక్క. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల నిరసనలతో ఆందోళనతో రోడ్డెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయా కుటుంబాలకు చేదోడుగా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా నిజంగా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మా మిత్రులందరూ అక్కడికి వెళ్ళిళ్ళు కదా, అల్లు అర్జున్కి సంబంధించి ఇంటికి, వీళ్ళందరూ కూడా 44 మంది విద్యార్థులకు సంబంధించి మరణించారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి కూడా నేను వెళ్ళమని అడుగుతా. దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇప్పటి వరకు 93 మంది మరణించారు కదా, వీళ్ళకు కూడా న్యాయం చేయమని అడుగుదాం. ఓన్లీ సినీ సెలబ్రిటీని టార్గెట్ చేశారు కదా, సరే వాళ్ళని టార్గెట్ చేసిండు, మళ్ళీ అరెస్టు చేస్తారట. నాకున్న సమాచారం ప్రకారం మాత్రం మళ్ళీ ఏంది అంటే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అరెస్టు చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగానైతే కనబడుతున్నాయి. అల్లు అర్జున్కి సంబంధించి బెయిల్ను రద్దు చేయాలనే ఆలోచనలో అయితే పోలీసులు ఉన్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ తెలవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఈ ఆటో డ్రైవర్ల సూసైడ్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎవరి మీద కేసులు పెడదాం, ముఖ్యమంత్రి గారి మీదనా, మంత్రుల మీదనా, ఎవరి మీద పెడదాం అనేది సెకండ్. ఇక థర్డ్ వన్ కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయమే.